తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ సంస్థ చైర్మన్ తేజవత్ బెల్లయ్య నాయక్ కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా వివిధ ఎస్టీ సంఘాల నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గౌరవ సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు ఎన్నికలలో చెప్పిన విధంగా 6 గ్యారంటీలను అమలు పరుస్తానని అన్నారు. ఎస్టీలు కొందరు ఎన్నో ఏళ్ల నుంచి పంట సాగు చేసుకుంటూ వారికి భూమి పట్టాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, త్వరలోనే అందరికీ పట్టావాసు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ నది చచ్చినంత కాలం మూసీ నది ఉండాలా, ఆ కంపు జనాలు భరించాలా, దానికి అటు ఇటు రోడ్డు తీసి ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తే ఇబ్బందా? దానివల్ల హైదరాబాద్ నగరంలో 1,15,00,000 మంది జనాభా ఉన్నటువంటి దగ్గర అక్కడ ప్రజలకు సౌకర్యాలు కల్పించడం తప్పవుతుందా? 1 కాదు 2 కాదు 80,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొచ్చి అభివృద్ధిని తీయడం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండి ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకునే కుట్ర ఎందుకు జరుగుతుంది? చెరువులను ఆకుపై చేసుకొని వెంచర్లు వేసినటువంటి వాళ్ళ బిల్డింగ్లు కూటగొడితే కేటీఆర్ కడుపు ఎందుకు మండుతుంది? కేసీఆర్ కడుపు ఎందుకు మండుతున్నది? ఇవాళ హరీష్ రావు కడుపు ఎందుకు మండుకుంటున్నది? ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ వెంచర్లు వేయడానికి సహకరించినటువంటి వాళ్ళు. చెరువు సుఖం భూములలో పేదోడు యాసికి పంట వేసుకునేది గతంలో, కానీ చెరువు సుఖం భూములను ఆకుపై చేసుకొని ఇవాళ పర్మనెంట్ రిసార్ట్స్ కట్టుకున్నటువంటి వాళ్ళకు వ్యాపారాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలా? అంటే దొంగలకు సద్దులు మోసే పని మీరు చేస్తున్నారు. దొంగలను ఇవాళ పారదోలి ప్రజల కోసం ఆస్తుల్ని కాపాడేటటువంటి పనిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. ఈ డిఫరెన్స్ ను ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సోషల్ మీడియాలో నేను చూస్తా ఉన్నాను, ప్రజల్ని బెదిరించడం కోసం అక్కడక్కడ జరిగినటువంటి విధ్వంసాలు, తప్పులు చేసినటువంటి వాళ్ళను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అది అడ్డం పెట్టి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రయత్నాన్ని ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనం కోసం ఇవాళ కేటీఆర్, కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ పార్టీ రెండు కూడా వాటికి అండగా నిలబడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి కొత్తగా 4,000 ఉద్యోగుల నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మాత్రమే అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఉచితంగా తక్కువ పైసలతో ప్రయాణం చేసేటటువంటి ఒక ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడమే కాక దాదాపు 20,000 మంది ఉద్యోగులను ఇవాళ నిలబెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఆర్టీసీ నిలబెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ ఆర్టీసీలో కొత్త బస్సులు, కొత్త ఉద్యోగాలు, కొత్త కండక్టర్లు, కొత్త డ్రైవర్లు, కొత్త మెకానిక్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చేటటువంటి స్థితిని ఇవాళ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఏం చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని అడ్డికి పావుషేరు అమ్ముకుందామని చూసింది. చివరికి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి జాగలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, పెట్రోల్ బంకులకు లీజుల పేరు మీద ఇచ్చుకున్నటువంటి చరిత్ర గత ప్రభుత్వం అయితే ఇవాళ ఆర్టీసీని అభివృద్ధిలో తీసుకొచ్చి